మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనము ధ్యానం చేసుకుందాం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు నిర్గమాకాండము 12వ అధ్యాయంలో దేవుడు దాటిపోవుట అనగా పస్కాను ఆరంభించి, పస్కా ద్వారా సంహారకుడు వారి గృహములను వారు దాటిపోవుట ద్వారా నిర్దోషైన ఏడాది గొర్రెపిల్లను వధించి నిలువు కమ్మి మీద, అడ్డకమ్ముల మీద ఆ రక్తమును ప్రోక్షించడం ద్వారా ఐగుప్తీయులకు దేవుడు ఆ తెగులను పంపుట ద్వారా ఎవరి గృహంలో అయితే ఆ రక్తము ప్రోక్షింపబడి ఉండుట సంహారకుడు చూస్తాడో ఆ ఇంటిని దాటిపోతాడని చెప్పి, అలాగూ ప్యాస్ ఓవర్ అనగా దాటిపోవుట, ఆ దాటిపోవుట ద్వారా నిర్గమము వారికి దేవుడు అనుగ్రహించాడు అనగా బయలుదేరిపోవుట. బానిసత్వము నుండి, దాసత్వము నుండి వారు విడిపింపబడి దేవుని వాగ్దాన ప్రకారము దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన వాగ్దాన భూమిలోనికి అనగా పాలుతేనెలు ప్రవహించే దేశమునకు, మంచి దేశమునకు, దేవుడు సిద్ధపరిచిన దేశమునకు వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించుటకు దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచిన దేశమునకు వారిని బయలుదేరి చేస్తాడు దేవుడు. ఆ విమోచన ద్వారా, విడిపించడం ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా వారు ఐగుప్తు బానిసత్వంలో విడిపింపబడి వాగ్దాన భూమికి చేరుతారు. ఆ ప్రయాణంలో, ఆ వాగ్దాన భూమికి చేయ ప్రయాణం అనేక మార్లు వారు తప్పిపోతారు, అనేక మార్లు వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, అనేక మార్లు వారు దేవుని ఆజ్ఞను మీరి దేవునికి విరోధంగా పాపం చేస్తారు. వాటిలో ప్రధానమైనదిగా ఇక్కడ మోషే నిర్గమాకాండము 32వ అధ్యాయంలో దేవుడు మోషేను ఆ కొండ మీదకు పిలిచి నియమించిన విధులను, కట్టడలను ఆయనకు ఇశ్రాయేలీయులు పాపము చేయకుండా, ఇశ్రాయేలీయులు తాము వారి ఆలోచన ప్రకారము జీవించకుండా దేవుని చిత్త ప్రకారం జీవించుటకు ఆయన ఆజ్ఞలను ఇచ్చుటకు, ఆ ఆజ్ఞ అనబడిన ఆ 10 ఆజ్ఞల ప్రాముఖ్యమైన వాక్య భాగములు వారికి ఇచ్చుట ద్వారా వారికి పాపమేమిటో తెలియచేయుటకు, పాపమనగా ఎట్టిదో తెలియచేయుటకు, ఆజ్ఞలు ఇచ్చుటకు దేవుడు మోషేను ఆయన సీనాయి పర్వతం మీదకు పిలిచి నప్పుడు మోషే 40 పగుళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన ఆజ్ఞ కొరకు కనిపెట్టచ్చు, దేవుని మాట కొరకు కనిపెట్టచ్చు, ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలుగా, చట్టములుగా, న్యాయ విధులుగా, శాసనములుగా, కట్టడలుగా దేవుడు ఏవైతే ఆయన తాను రాసి ఇవ్వాలని తన సొంత వేలితో రాసి వాటిని ఇచ్చుటకు 18వ వచనంలో 31వ అధ్యాయము నిర్గమాకాండం 18వ వచనంలో, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాస్త్రములు గల 2 పలకలను అనగా దేవుని వేలుతో రాయబడిన రాతి పలకను అతనికి ఇచ్చాడు. ఆ సమయంలో మోషే కొండ దిగుడు తడవ చేయనప్పుడు ఆలస్యమైనప్పుడు ఇశ్రాయేలీయులు ఈ మోషే ఏమైపోయాడు, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడన్న సంగతి మర్చిపోయారు. దేవునికి దేవుడు విమోచించిన ప్రజలకు మధ్యవర్తిగా, నాయకుడిగా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని వారిని విడిపించిన సంగతి మర్చిపోయారు. తమకు ముందుకు నడుచుటకు వారు ఒక దేవతను మా కొరకు చేయమని అహరోనుతో అంటారు. కొన్నిసార్లు సేవకులు కూడా
విశ్వాసుల కోరికలను బట్టి, విశ్వాసుల ఆలోచనలను బట్టి, విశ్వాసుల యొక్క వారి క్రియలను బట్టి తొట్టిల్లిపోతూ ఉంటారు. అంటే అసహనంకు గురవుతారు. కొన్ని సంఘాల్లో సేవకుని మరి సంఘమే వారి చేతిలో ఉంచుకోవాలని, సేవకుడు మేము చెప్పిన మాట ప్రకారం జీవించాలని, మేము చెప్పినట్టు చేయాలని చాలామంది వారి మీద భారం మోపుతూ అలాగూ సేవకుని యొక్క విలువను గమనించక వారు తొట్టిల్లిపోతూ ఉంటారు. అలాగే అహరోనుతో కూడా అప్పుడు అతడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దేవుడే ఇదే అని వారు ఆ బంగారు దూడను చేసినప్పుడు చూడండి, అక్కడ ఆలోచన ఎలాగుంది. వారు బంగారము అన్నీ తీసుకుని వచ్చి ఆ అగ్నిలో వేయగా వారి ఊహ ప్రకారము, ఆలోచన ప్రకారం, వారి తలంపు ప్రకారం, వారి హృదయంలో ఏదైతే ఉన్నదో ఆ ఆలోచన ప్రకారం ఆ విగ్రహం వచ్చింది. ఐగుప్తు దూడ వచ్చింది. ఐగుప్తు గృహదేవత అయిన ఆ దూడ వచ్చింది. అలాగే వారి ఆలోచన ప్రకారం దేవుడు కూడా మానవుల్ని తన స్వరూపంలో, తన పోలికలో, తన ఆలోచన ప్రకారం, తన గుణలక్షణములను బట్టి సృజించాడు. అలాగే ఇక్కడ మానవులు కూడా మన తలంపులు, మన ఆలోచన ద్వారా మనం నిర్మించుకునేది విగ్రహం. కాబట్టి అక్కడ వారు ఆ బంగారం తేగానే ఐగుప్తు దూడ, ఐగుప్తుల గృహదేవతైన దూడ రూపంలో ఆ విగ్రహం వచ్చింది. అప్పుడు వారు ఉదయం లేచి దహన బలులు సమాధానాలు అర్పించినప్పుడు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అప్పుడు దేవుడైన యెహోవా 7వ వచనము 32వ అధ్యాయం 7వ వచనంలో, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనని ప్రజలు. 9వ వచనంలో, కావున నీ ఊరకుండుము, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనంగా చేశాను అన్నప్పుడు మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వల్ల బాహుబలము ఐగుప్తు దేశంలో రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా అంటారు. కాబట్టి నీ కోపం నుండి మల్లుకొని నీవు ప్రజల్లోకి ఈ కీడు చేయగా దాని గురించి సంతాపడము, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకొనుము, నీకు సంతానం ఇచ్చి ఆకాశ నక్షత్రం వల్ల అభివృద్ధి చేసిన సంగతిని, సమస్త భూమిని నీకు ఇస్తానని చెప్పిన మాటను అయ్యా జ్ఞాపకం చేసుకొని మోషే వారి పక్షంగా ప్రార్థన చేస్తాడు. మోషేకు తెలియకముందే దేవుడు సమస్తమును చూచేవాడుగా ఉన్నాడు. ఇదిగో నీవు అంటున్నాడు, నీవు ఐగుప్తులో విడిపించిన నీ ప్రజలు అంటున్నాడు మోషే. అప్పటి వరకు నా ప్రజలు, నా స్వాస్థ్యము నేను వాడిని విడిపించాను అని చెప్పిన దేవుడు ఇప్పుడు మోషేతో నీ ప్రజలు చెడిపోయాడు. అయినా కానీ మోషే వారి పక్షంగా, దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతి విషయాన్ని. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని ప్రతిదినము గమనిస్తూనే ఉంటాడు. వారి క్రియలను గమనిస్తూ ఉంటాడు. వారి ఆలోచనలు ఆయన ఎరిగి ఉంటాడు. మన ఆలోచనలు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుని పక్షంగా యాజకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని పక్షంగా యాజకులు ప్రార్థన చేశారు అంటే అది దేవుడు నియమించిన ఆ పరిచర్య ధర్మంలో భాగం. అందుకే వేకువనే లేచి యాజకులు సంఘంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే యోబు కూడా తన కుటుంబమును బట్టి దహన బలులు అర్పిస్తూ ఉంటాడు. అబ్రహాము కూడా తన కుటుంబమును బట్టి ప్రతి నిత్యము బలిపీఠం కట్టి ప్రార్థన చేయువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మోషే కూడా వారు పాపం చేసి ఉన్నారని దేవుడు చెప్పినప్పుడు, వారి పక్షంగా బతిమాలుకున్నప్పుడు 14వ వచనం 32వ వచనం, అంతటా యెహోవా తన ప్రజలకు చేసినది నా చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే ప్రార్థన చేసినప్పుడు, మోషే బతిమాలుకున్నప్పుడు ఆ కీడును గూర్చి సంతాపపడ్డాడు. కాబట్టి మనము కూడా గమనించాలి, మన హృదయాలోచన ద్వారా మనం దేవునికి మహింపరచువారంగా ఉన్నాం. మోషే తడవు చేయుట చూడగా అనే మాట. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాకడ ఆలస్యం అవుతున్నప్పుడు మనము కూడా ఎలాగున్నాం. ఆయనకి గెత్సేమనే తోటలో నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు మెలకువగా ఉండంటే వారందరూ నిద్రిస్తూ ఉన్నారు. ఆయన కూడా పరలోకంలోకి ఆరోహణమై తిరిగి రాబోతూ సంఘం కొరకు రాబోతూ, వధువు సంఘం కొరకు రాబోతూ ఉన్న ఆ సమయంలో మనము కూడా ఆయన తడవు చేయటానికి ఆలస్యం చేయుచున్న సమయంలో మనము ఆత్మీయ స్థితి ఎలాగుంది, మన విశ్వాస జీవితం ఎలాగుంది, మనము కూడా నిద్రించేవారుగా ఉన్నామా, మన హృదయాలోచనను బట్టి విగ్రహములు నిర్మించేవారుగా ఉన్నాము, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా, మనం పరీక్షించుకునే సమయం వచ్చి ఉన్నది. ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆయన ఆలస్యం చేయుచున్నాడు?
ఎందుకు ఆయన తడవు చేయించున్నాడని నీ పక్షంగా నా పక్షంగా అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందరూ మారు మనసు పొందుటకు, దేవుని వైపు తిరుగుటకు ఆయన మనపక్షంగా తండ్రి కుడి పార్శ్వం ఆసీనుడై విజ్ఞాపన చేయించున్నాడని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ఉంది. ఉత్తరవాదిగా ఉన్నాడు, కానీ అపవాదికి సంబంధించిన క్రియలు మనం చేస్తూ ఉన్నాం. నిద్రపోతూ ఉన్నామా, మెలకువగా ఉన్నామా? మనకై మనము ఇశ్రాయేలీలు అహరోన్ను వేడుకొని అహరోన్కు బంగారు కమ్మిలిచ్చి మాకు ముందర నచ్చుటకు, కానీ దేవుడైన యెహోవా అప్పుడు వారిని విడిపించిన దినం మొదలుకొని కాక ఆయన అనాదిగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకునము అని మోషే ప్రార్థించినప్పుడు ఆ వాగ్దాన ప్రకారం ఆయన తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఇలాగూ 6వ వచనంలో ఆయన నీతో కూడా వచ్చు దేవుడు, వారితో కూడా ఆయన సన్నిధి తోడుగా ఉన్నది. అలాగే 8వ వచనంలో నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందుకుము. దేవుని సేవకులుగా మోషే దేవుని సన్నిధిలో ఉండి ఇశ్రాయేలుకు అవసరమైన ఆత్మీయ ఆజ్ఞలను ఆయన తీసుకొని వారి తొట్టిల్లిపోకుండా తప్పిపోకుండా ఉండటానికి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆలస్యమైనప్పుడు మనుషులు అక్కడ ఆ ఇశ్రాయేలీయులు మోషే ఏమాయనో అనుకుంటున్నారు. అలాగే మనం కూడా ఈ కాలంలో ఎలాగున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యం చేయడానికి తడవు చేయించున్నందుకు మనం ఆలోచన ఎలాగున్నది? మనము కూడా ఇశ్రాయేలు వేళ విగ్రహం నిర్మించుకుంటూ ఉన్నామా? వచ్చినప్పుడు చూద్దాంలే, 2000 సంవత్సరాల నుంచి వస్తాడని. కానీ ఎవరు నశించడానికి ఇష్టం లేదు. ఎవరును నశించక అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని వాక్యంలో దేవుని వైపు తిరగాలని ప్రస్తుత కాలంలో ప్రతి సువార్థికుడు సువార్త ప్రకటిస్తుంది. ప్రతి ఉద్యోగకుడుకుల రక్షణ సువార్త ప్రకటించబడుతున్న ఆ రక్షణ సువార్తను మనం నమ్ముకొని దేవుని వైపు తిరగాలని సువార్త ప్రకటింపబడుతూ ఉందని అపోస్తల కార్యము 14వ అధ్యాయము 15వ వచనంలో అయ్యలారా, మేము కూడా మీ స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో కూడా సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాము అంటున్నాను. కాబట్టి ఆ కాలంలో ఆయన చూచి చూడనట్లుగా వారికి ఇష్టమైన వారిని ఉంచాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం. కాబట్టి ఆ జ్ఞాన కాలంలో దేవుడు సూచించున్నట్టుగా ఉన్నాడు. కానీ 30వ వచనంలో ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని వాక్యంలో రాయబడి అందువలన ఆయన ఆలస్యం చేయొచ్చు ఉన్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభువు ఆలస్యం చేయవాడు కాడు, కానీ ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎవడు నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు వలన పొందుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కొనికి నిద్రిస్తూ ఉన్న సమయంలో సిద్ధపడిన వారు 5గురు సిద్ధపాటు కలిగి నిద్రిస్తూ ఉన్నారు. కానీ వారి ఆత్మ మేలుకొలిపి ఉంది. వారి ఆత్మను ఆర్పకుండా వారి దీపం వెలుగుచూ ఉన్నది. కానీ సిద్ధపడిన వారు కూడా వారితో కూడా నిద్రిస్తూ మేము వారు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే, పక్కన వాళ్ళని అడుగుదాంలే అంటే అది కుదరదు. తలుపులు వేయబడతాయి. ఆయన అకస్మాత్తుగా వస్తాడు, పెళ్లి కుమారుడు వస్తాడు. కేక మనం వినబడే ముందే, మనము ఆ శబ్దం వినబడే ముందు సిద్ధపాటు కలిగి ఆత్మీయ మేలుకొలుపు కలిగి మనలో ఉన్న విగ్రహములను తీసివేసి మన ఆలోచన ప్రకారం మనకు వారు జనులు తినుచు త్రాగుచుటకు కూర్చుండిరి అని యేసుక్రీస్తు ప్రభు వారే నోవాహు జలప్రలయం ముందు జరిగిన సన్నివేశంలో ఆయన చెప్తూ ఉన్నారు. లోతు విషయంలో కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి జనులు తినుటకును తాగుటకును వారు కూర్చుండిరి. ఇక్కడ కూడా వారు మోషే తడవు చేయుట చూచి తినుటకు త్రాగుటకు లేచుటకు ఆడుటకు కూర్చుండి విగ్రహములు రూపొందించుకొని ఇదిగో ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు ఈయనే అని చెప్పుకుంటూ నాట్యమాడుతూ ఉన్నారు. దేవుని దృష్టికి పాపం చేస్తూ ఉన్నారు. మనము కూడా అలాగూ ఒకవేళ ఆ విధముగా ఉంటే మళ్ళీ మనం సరిదిద్దుకోవడానికి దేవుడు సమయం ఇస్తుంది. మనం మారు మనసు పొందడానికి, నిజముగా దేవుని వైపు తిరగటానికి, దేవుని ఆరాధించడానికి, దేవునికి స్తుతించడానికి, ఆయన నమ్ముకోవటానికి, ఆయన నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందడానికి దేవుడు మనకు సమయం ఇస్తూ ఉన్నాడు.
అందువల్ల 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు పొందటానికి దేవుడు మనకు సమయమిస్తుంది. దైవ చిత్తానుసారము దుఃఖంతో పాప క్షమాపణను అడుగుచు, పాపమని గ్రహించి నీ పాపంలో ఒప్పుకొనుచు మనము దేవుని సన్నిధిలో సంతోష వస్త్రం పొందుకొని రక్షణ వస్త్రం ధరించుకున్న వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ దినమును గూర్చి 36వ వచనములో ఆ గడియను గూర్చి తండ్రి మాత్రం ఎరుగును, ఏ మనుష్యుడును పరలోకమందు దూతలని ఎరుగరు. జలప్రలయము మొదటి దినములో నోవాహు దినములలో ఓడలోకి వెళ్ళు దినం వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ ఉండు మనుషులు రాకడ కూడా వచ్చింది. అకస్మాత్తుగా జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోతుంది. కాబట్టి మోషే తడవ చేటు చూచి వాళ్ళు విగ్రహములు రూపొందించుకున్నారు. మన ఆలోచన ఒక విగ్రహం, మన తలంపే ఒక విగ్రహం. మనము దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఎవరికైతే మనం ప్రాధాన్యత ఇస్తాం, దేనికైతే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అదే విగ్రహం. ఆ విగ్రహం మనం తయారు చేసుకొని మనము వాటిని అనుసరించే వారుగా ఉంటున్నాము. మన ముందర నడుస్తున్న మనతో కూడా ఉండి మనకు తోడై ఉన్న దేవుని మనం మర్చిపోతూ ఉన్నాం అనేది దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడు. కాబట్టి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఆయన ఎందుకు ఆయన తడవ చేస్తున్నాడంటే, నీవు నేను నశింపక నిత్యజీవం పొందినట్లు, మారు మనసు పొంది దేవుని వైపు తిరుగునట్లు, ఆయన నామం నమ్ముకొని మన పాపంలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనము నిదారహితులుగా నిష్కపటముగా నిర్దోషముగా జీవించినట్లు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు అర్పించిన శిలువయాగమును జ్ఞాపకం చేసుకుని మనకు ప్రతిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయం తను అర్పించుకొని మనం విలువ పెట్టి కొనబడిన వారముగా పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు ఉన్నట్లుగా ఆయన పస్కా పశువుగా వధింపబడి నిన్ను నన్ను మరణము నుండి జీవంలోకి దాటింప చేసి ఆయన తండ్రి కుడిపార్శ్వను పరలోకములకు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వను ఆసీనుడై సింహాసనాసీనుడై రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మేఘారుడై రాబోతున్న సమయం ఆత్మసంగం కొరకు వచ్చిన సమయంలో మనం సిద్ధపడుతాం. ఆయన తడవు చేయుట చూడగా మన విగ్రహం నిరూపించే వారంగా ఉండకుండా ఆ విగ్రహములు తీసివేసుకొని మన హృదయాలోచనను బట్టి మన తలంపులను బట్టి మనము నిర్మించుకున్న దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేదే దేవునికి విరోధమైన విగ్రహముగా, అది హేయమైన విగ్రహముగా, మన ఆలోచన విగ్రహముగా ఉండకుండా మనం ఎప్పుడు మన విశ్వాసములకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం జీవించాలని, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని మోషే తడవ చేయుట చూడగా ప్రజలు తినుచు త్రాగుచు ఉన్నారు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఆయన ఆలస్యం చేయటం చూడగా మనం కూడా తినుచు త్రాగుచు ఉండిన ఎడల పెళ్లికిచ్చుచు పెళ్లి చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, కాబట్టి ఈ లోక జనులు తినుచు త్రాగుచు పెళ్లికి ఇవ్వబడుదురు పెళ్లి చేసు, కానీ పునరుద్ధానముకి యోగ్యులుగా ఎంచబడిన వారు దేవదూత సమానులుగా ఉండి కడబూర శబ్దం విన్నప్పుడు మహిమగల శరీరముగా రెప్పపాటులో మార్పునుంది. మనము కూడా దేవుని సన్నిధిలో ప్రత్యక్షపడటానికి ఆయనతో కూడా మనం ఉండటానికి సదాకాలం జీవించడానికి కొనిపోబడి వారంలో ఉండటానికి ఇప్పుడే రెప్పపాటులో మనం మార్పు నొందిన వారంగా ఉండటానికి మనం మార్పు నొందటానికి ఆ మహిమ ప్రత్యక్షతలో పాలివారం కూడా రెప్పపాటులో మనం మార్పు పొందడానికి ఇప్పుడే మనం మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యం చేయొచ్చు. ఎవరు నశించుటకు ఆయన ఇష్టం లేక ఆయన ఆలస్యం చేయుచున్నాడు, తడవు చేయుచున్నాడు. మనం గమనించి ఆయన మహిమ గల ఆ ప్రత్యక్షత కొరకు మనం ఎదురుచూచి వారముగా, కనిపెట్టి వారముగా, ఆశతో ఆపేక్షించే వారముగా ఉన్నట్లు మనం ఆత్మను సిద్ధపరచుకొని ఎల్లప్పుడూ విసుకక ప్రార్థించు మన ఆత్మ దీపమును వెలిగించుకుని వారముగా ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని రాకడ ఆలస్య విషయంలో మనమందరము కూడా అలాగూ ఆయన సన్నిధిలో సిద్ధపడటానికి, ఆయన సన్నిధిలో మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది పాపములకు ప్రాయశ్చిత్తం పొందటానికి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మారు మనసు పొందుతాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు సమయం ఇస్తున్నాడు. అటు కృపను అటు ఆత్మను నడిపిపును దేవుడు మనకు దయచేయను గాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. అవును తండ్రి, తడువు చేయుట చూడగా జనులు తినుచు త్రాగుచు ఉన్నారు. అలాగే తండ్రి, మేము కూడా అలాగే ఉన్నాము. మా జీవితంలో మాకు ఇష్టానుసారం మా ఆలోచన తెలుపున మీకంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ విగ్రహం నిర్మించుకుంటున్నాము. మేము దయతో మమ్మల్ని క్షమించి ఈ వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మల మేల్కొల్పు దయచేయము, ఆత్మీయంగా వర్ధిలు భాగ్యము దయచేయము, మీరు ఆకడ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరము దేవుని రాకడ ఆయన వచ్చే వరకు పర్యంతము సదాకాలం దేవుని ఆత్మీకి తోడుగా ఉండి మిమ్మల్ని సిద్ధపరిచి ఆత్మీయ ఆశీర్వాదం అనుగ్రహించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.